జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 19 ఆగస్టు 2024 సోమవారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి రాత్రి 11:55:33 వరకు. నక్షత్రం శ్రావణం ఉదయం 8:10:15 వరకు. వర్జ్యం ఉదయం 11:46:04 నుండి 1:12:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44:29 నుండి 1:34:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15:57 నుండి సాయంత్రం 4:06:26 వరకు. అమృత గడియలు రాత్రి 8:24:02 నుండి 9:50:21 వరకు. రాహుకాలం ఉదయం 7:35:15 నుండి 9:09:55 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిషట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపన కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిషట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రేషన్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిజిస్టర్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రిజిస్టర్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వలన అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రిజిస్టర్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులు అవుతారు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం కలదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్,
మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను కరీంనగర్ నుండి సార్. ఓకే, మీ పేరు? పేరు శ్రీనివాస్ సార్. నా పేరు శ్రీనివాస్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి సార్. బాబు పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. 9/01/2021. పేరేంటండి? శ్రీహాన్ సార్. టైం చెప్పండి. టైం 8:45 సార్. 8:45 to 8:50 మధ్యలో. ఎప్పుడు? పొద్దుట? నైట్ సార్. నైట్. ఎక్కడ పుట్టాడు? కరీంనగరేనా? కరీంనగరే సార్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి శ్రీహాన్ అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడండి. అనురాధ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. లగ్నం వచ్చేసి సింహలగ్నం అంటారు. రాశి వృశ్చిక రాశి. సింహలగ్నం పుట్టిన వాళ్ళకి కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి చాలా బలంగా ఉండడం విద్యకు ఉన్నత స్థితికి మంచిదవుతుంది. తర్వాత రవి కూడా చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఆయుష్ బాగుంటుంది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రస్తుతం ఆ అబ్బాయికి నడిచేటువంటి దశ శని యొక్క మహర్దశ. శని కొంత బలహీనంగా ఉన్నారు. కావున శని గురు చంద్రులకి, శని గురువు చంద్రుడికి మీరు తరచుగా పరిహారాలు చేయించడం మంచిది. ఎందువల్లంటే ప్రస్తుతం నడిచేటువంటి శని మహర్దశలో సరిగా తినకపోవడం కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రావడానికి, అలాగే ఏకాగ్రత లోపించడానికి, పెద్ద కొందికి ఇబ్బందులు రావచ్చు. మాటకు సంబంధించి ఇలాంటివి. ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చంద్రకేతు కలయిక, క్షీణచంద్రుడితో కేతు యొక్క కలయిక, హై ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కన్వల్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కావున శని గురు చంద్రుడికి జపాలు చేయించడం వల్ల అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి శ్రీహాన్ గురించి. శ్రీనివాస్ గారు. మెడికల్ ప్రాబ్లం ఉన్నాయి సార్. మెడికల్ ఉన్నాయి కొంచెం. మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే శని గురువులు కలిసి ఉన్నారు కాబట్టి అరుగుదలకు సంబంధించినటువంటి ఇష్యూస్, చంద్రకేతువులు బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారు? గ్రోత్ తక్కువగా ఉంది. ఓకే 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 అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఫాలో అవుతే నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఓకే. గ్రోత్ తక్కువ అంటే ఫిజికల్ గ్రోత్ మీరు అనేది థాట్ యాక్షన్లో కూడానా, ఆలోచనలో కూడానా? అన్ని రకాలుగా సార్. ఫిజికల్ గా ఉన్నది, మెంటల్లీ కూడా. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేయించండి, మార్పు గ్యారంటీగా వస్తుంది. చంద్రుడు శని గురువులకి పరిహారాలు చేయించడం వల్ల అది. తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండాలి. తినడంలో కూడా ఇబ్బందులు ఉండాలి. అది కూడా ఇబ్బంది ఉంది సార్. తినడం కూడా తక్కువ తింటారు. అది మెయిన్ ప్రాబ్లం. దాని వల్ల అవుతుంది. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు డెఫినెట్గా మార్పు వస్తుంది. మీరేం చేస్తుంటారు శ్రీనివాస్ గారు? ఓకే ఓకే. కొద్దిగా ప్రాబ్లం శ్లోకాలు మీరు చదవండి. బాబు చిన్నోడు కాబట్టి డబ్బు ఉంటే జపాలు చేయించి ఒక్కసారి అది చేయించండి. మెడికల్గా కూడా ఖర్చు పెడతారు కాబట్టి ఒకసారి చేయించి చూడండి. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.
ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూడండి భవిష్యత్తు చాలా బలంగా ఉంది. భవిష్యత్తు బాగున్నంత మాత్రాన రిజల్ట్ రావాలని లేదు. ఎందుకనంటే ఈ శని గురువుల యొక్క స్థితి మనకి మంచిది కాదు. వాటిని పరిహారాలు చేయడం, ఎందుకంటే శని మహాదశ బాబుకి 2032 వరకు ఉంది. 2032 వరకు కూడా సంవత్సరానికి ఒక మారు శని గురు చంద్రులకి జపాలు చేయించండి. గ్రోత్ ఎలా ఉంటుందని అడిగారు కదా. చతుర్థ భాగ్యాధిపతి కుజుడు స్వక్షేత్రంలో ఉంటాము, రవి బలంగా ఉంటాము, ఇవన్నీ మంచి యోగాలు అయినప్పటికి కూడా అనుభవంలో నడిచే దశ బాగున్నప్పుడు మనకి ఇష్యూస్ ఉంటాయి. కావున జ్యోతిష్యాన్ని పూర్తి పరిశీలన చేసుకున్నారు కాబట్టి పరిహారాలు చేయించడం వలన డాక్టర్ల యొక్క సలహాలు పాటించడం వలన తప్పనిసరిగా మంచి జరుగుతుందండి. జై గురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పాల్తేరండి. ఎక్కడమ్మా? పాల్తేరు, తుని దగ్గర. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పాప గురించి అండి. పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పాప పేరు గంగండి. 25/9/2000 అండి. 2000. పేరేమన్నారు? ధన్యానా? గంగ. గంగ. టైం అమ్మా? టైము 2-3 మధ్యలో అంటే కరెక్ట్గా తెలియదు. మధ్యాహ్నమా? మధ్యాహ్నం కాదండి, తెల్లవారుజాము. తెల్లవారుజామున అంటే ఇప్పుడు తెల్లవారితే 25 అవుతుందా సోమవారం? ఓకేనండి. ఓకే. తుల్లోనే పుట్టిందా లేకపోతే ఎక్కడైనా పుట్టిందా? పక్కన పాల్తేరులోనే పుట్టిందండి. ఓకే. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి గంగా ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. ఓకేనండి. కర్కాటక లగ్నం అంటారు. అమ్మాయి జాతకరీత్యా చంద్రుడు లగ్నం వందు, గురుడు యొక్క స్థితి, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, కుజుడు బలంగా ఉన్నారు. కావున బాగా చదివించి మంచి ఉద్యోగానికి పంపించే ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లేదండి ఈ పాటికి ఆ అమ్మాయి లైఫ్ ఇది చేసాం అనుకుంటే నేను చేయలేను. ఇప్పుడు మీ డౌట్లు ఏం చెప్పండి. అదండి, పాపకి మ్యాచెస్ చూస్తున్నాం అండి. ఏం చదువుకుంది పాప? పాప డిగ్రీ బయోటెక్నాలజీ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఖాళీ అంటే ప్రస్తుతం ఖాళీ. ఓకే. ఈ అమ్మాయికి అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే. చెప్పిన శ్లోకాలు శని రాహు బుధులకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఆ అమ్మాయి మంచి జరుగుతుంది. సరేనా? ఓకే. ఇప్పుడు పెళ్లి గడైతే నడుస్తుంది, కానీ పెళ్లి కంటే కూడా కొద్దిగా జాబ్ వచ్చేంత వరకు చేసుకోమని చెప్పండి. కానీ మీ కుటుంబ నిర్ణయం అంటే మేమేం చేయలేం కదా. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి. సరేనా? బాబు గురించి చెప్పండి. అయితే చెప్పండి డీటెయిల్. పేరు 11/9/1998. టైం అమ్మా? టైము కరెక్ట్గా 9:20. పొద్దుట? సాయంత్రం రాత్రి 9:20. ఎక్కడ పుట్టాడు ఈ అబ్బాయి? కూడా అక్కడేనా? బాబు తుల్లో పుట్టాడండి. తుల్లో పుట్టాడు. బాబు పేరేంటమ్మా? హాస్పిటల్లో పుట్టాడు. నాగేంద్ర. కృతిక 3వ పాదం, వృషభ రాశి, మేష లగ్నం అంటారు. జాతకం అంతా బాగుందమ్మా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బుధ రాహులకి శ్లోకాలు చదువుకోవాలి. అబ్బాయి లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించాలి. ఏం చేస్తున్నాడు ఈయన? బాబు ఎంటెక్ చేస్తాడండి, జాబ్ చేస్తున్నాడు, ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడు. మంచిది. ఓకే. గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయలేదా బాబు? చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాడు. ఇప్పుడు ఓకే. మంచి జాతకం అమ్మ. బుధ రాహులకి జపాలు చేసుకోమని. ఈ అబ్బాయిని ఎలా చదివించారు? అమ్మాయిని ఎందుకు చదివించకూడదు మీరు? ఇప్పుడు మీరు కట్నం అలాగదండి, మీరు కట్నం 10 లక్షలు 20 లక్షలు లేకపోతే ₹1,00,00,000 ఇచ్చేస్తారు కదా. ఎందుకంటే ఆ అమ్మాయి జాతకంలో ఈ అబ్బాయి కన్నా రాజయోగాలు ఉన్నాయి. ఆడపిల్లని చెప్పి పక్కకు పెట్టేస్తారు కదా. అలా కాకుండా ప్రయత్నం చేయండి. ఓకే. ఎందుకంటే ఆ అమ్మాయికి మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఈ అబ్బాయికి కూడా వస్తుంది. తన ఇష్టం, పక్క పెడదాం. పెద్దోడు అయ్యాడు కదా. ఈ పిల్ల ఇంకా 2000 కదా పుట్టింది. 24 ఏళ్ళు వచ్చాయి అంటారు, కాదన్నట్టు. ఈరోజు 24 ఏళ్ళు గతంలో 14 ఏళ్ళతో సమానం. వాళ్ళ మెచ్యూరిటీలో చూసుకుని అందరూ అలానే ఉంటారు. ఎంబీఏ ఫైనాన్స్ కానీ చేయించండి అమ్మా, మంచి జాబ్ వస్తుంది. లేదనుకోండి లా చదివించి గవర్నమెంట్ జాబ్స్కి, జడ్జి పోస్టులకి ట్రై చేయమనండి. సరేనా? చాలా జాతకం, ఇద్దరు జాతకాలు చాలా బాగున్నాయి అమ్మా. ఆ అబ్బాయికి ఏమో కొద్దిగా గైడెన్స్ బాగా ఇచ్చి బాగా చదివించారు, ఎంటెక్ చేసి వెళ్ళిపోయాడు ఢిల్లీలో. ఈ అమ్మాయి ఆడపిల్ల కదా, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, ఉండదని అనట్లా. కానీ కొద్దిగా జాగ్రత్త చూసుకుని చదివించుకోవాలి మనం కూడా. మ్యారేజ్ అయిన తర్వాత ఏముందమ్మా, వాడు ఏం చెప్తే అది చేయాలి కదా. కూర్చోవాలి, అత్తగారు పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. అలా కాకుండా తన కాలం మీద తను నిలబడింది అనుకోండి, ఏదైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు 90% వైవాహిక జీవితంలో ఇబ్బంది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ కండిషన్లో. నేను చెప్పినవి చేయించండి, అంతా బాగుంటుంది. బాబు బుధరాహులు చేసుకోవాలి, పాప వచ్చేసి శని రాహు బుధులు చదువుకోవాలి. ఓకే అమ్మా, శుభం. చూశారు కదండి, అన్నా చెల్లెల జాతకం. ఆడపిల్ల జాతకం చాలా బాగుంది. ఆడపిల్ల కాబట్టి కొద్దిగా భయం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు పంపించడం, జస్ట్ డిగ్రీతో క్లోజ్ చేసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ కుర్రోడు కూడా జాతకం బాగుంది, వాడిని ఎంటెక్ చదివించాడు, వాడు ఢిల్లీలో మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ అమ్మాయి జాతకంలో ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆడపిల్లకి
ప్రతి ఒక్క వ్యక్తికి ఆస్పిరేషన్స్ ఉంటాయండి, గొప్పదాళ్ళు అవ్వాలి, గొప్పదాన్ని అవ్వాలి. కానీ ఏమవుతుంది, నీరు గాచేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. బయటికి వెళ్తే ఆడపిల్ల పరిస్థితి బాగాలేదు. ఈరోజు కరెక్టే, వాస్తవమే. ఇప్పుడు జాతకాలు బాగున్నాయి అని పెళ్లి చేసిన తర్వాత ఇంక లైఫ్ అనేది ఆడపిల్ల జాతకంలో జీరో అయిపోతుందండి. నేను బోల్డ్ మందిని చూశాను, ఐఐటీస్ ఐఏఎం చదువుకున్న అమ్మాయిలు కూడా ఉద్యోగం పెళ్ళైన తర్వాత టార్చర్ పెట్టడం వల్ల ఉద్యోగాలు వదిలేయటము, చేయకపోవటము. తర్వాత ఇప్పుడు అంత కష్టపడి మా నాన్న చదివించాడు, వాడికి ఏమని ఆడి ఇబ్బంది పెడుతున్నా సరే చెప్పకుండా అలానే భరిస్తూ 3 ఏళ్ల పాటు ఇలా ఉండి. రీసెంట్గా ఒక పాప జాతకం చూస్తానండి, ఆమెను బాగా చదివించారు, ఇక బాగా జాబ్ చేసుకుంటుంది చక్కగాను. అమెరికా సంబంధం వచ్చి చేశారు. అక్కడికి వెళ్ళాక వీసా ప్రాబ్లమ్స్ ఉన్న ఉద్యోగం రాలేదు, వాడు ఉద్యోగం అనిపించాడు. ప్రెగ్నెన్సీ వచ్చింది వచ్చిన తర్వాత దగ్గరనప్పటి నుంచి ఏంటంటే డబ్బులు ప్రతిదీ లెక్క, మీ నాన్న అడిగి తీసుకో అంటాము. కట్నం అంతా వాడేసుకున్నారు, ఎంత బోల్డ్ తీసుకుని ఉంటారు కట్నంలో అన్నీ. ప్రతిదానికి టీ తాగేటప్పుడు దగ్గర నుంచి వాడు టార్చర్ స్టార్ట్ చేశారు. ప్రతిదానికి మీ నాన్న ఇవ్వాలి, నీకు ఉద్యోగం లేదు కదా, అలా అని ఇండియాకి తరివేశాడు. ఆ పాపకి ఇప్పుడు 8 months అండి. ఎంటెక్ చదువుకుని హై లెవెల్లో బాగా చదివించుకుని ఆడపిల్ల తల్లిదండ్రులు మంచి కట్నం ఇచ్చేసి కోట్ల రూపాయలు. ఈరోజైతే మినిమం ఎంటెక్ చదివించిన అమ్మాయికి 1 year తక్కువ ఎవరు ఇవ్వట్లేదు. అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదో తప్పు. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి 8 months ఎల్లగొట్టితే ఎలా ఉంది చూడండి. అంటే తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే జాతకం చూసే పెళ్లి చేస్తూ ఉంటున్నారండి ఇక్కడ ఆ అమ్మాయికి. అయితే ఇక్కడ జాతకం చూసి పెళ్లి చేసినప్పుడు కూడా జాతకాల్లో అవగాహన లేకపోవటం వల్ల మీకు గైడెన్స్ సరిగ్గా రాదు. ఆ అమ్మాయి జాతకంలో క్షీణచంద్రుడు శుక్రుడు కలయిక, సప్తమాధిపతి వ్యయాధిపతితో కలిసి 1000 స్థానం ముందు ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ లైఫ్ పాడైపోయిన డిస్టర్బెన్సెస్, మీరు పాయింట్లు చూసి పెళ్లి చేస్తారు. అందువల్ల అంటే ఆడపిల్లని మీరు బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చి తన కాళ్ళ మీద తను నిలబెట్టి చేసిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనేట్టు ఉన్నట్టయితే దాదాపుగా ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తుంటారో జాతకాలు బాగున్నాయని పుట్టినప్పుడు ఏమైనా జాతకం బాగుందంటే ఆనందపడటం కాకుండా ఆ అమ్మాయికి ఒక లైఫ్ మంచి తన కాళ్ళ మీద తను నిలబడినట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందండి. జయగురత్ అని శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్కారం సార్, మేము జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నాం. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పెద్ద బాబు గురించి సార్. పెద్ద బాబు పేరు? సంతోష్ కుమార్. పుట్టిన తేదీ వివరాలు చెప్పండి. 26వ తారీఖు 8వ నెల 2010 గురువారం రోజు ఉదయం 7:30. గురువారం అవుతుంది కదా? అవును సార్. ఎక్కడ పుట్టాడు? జగ్గేపేటనా? ఖమ్మంలో సార్. అబ్బాయి పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. అవును సార్. సింహలగ్నం అంటారు, రాశి కుంభరాశి అవుతుంది. బాబు జాతకరీత్యా కుజుడు, రవి, బుధ, గురు గ్రహాలు అన్ని బలంగా ఉన్నాయి. అందువల్ల మీరు బాగా చదివించండి, చాలా గొప్పోడు అవుతాడు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని శుక్ర చంద్రులు, శని శుక్ర చంద్రులకి పరిహారాలు చేయించండి. బాబుని రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఎందుకంటే శని కుజుల యొక్క శుక్రుడు యొక్క స్థితి వలన ఆ అబ్బాయి కొద్దిగా మొండితనము, 2022 నుంచి ఆరోగ్యంలో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల ఏదైనా ఇబ్బంది రావడానికి ఇండైజెషన్ ప్రాబ్లమ్సా లేకపోతే స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి వాటికి కారణం అవుతుంది. ఈ మధ్యన ఐసైట్గా నన్ను అనిపించిందండి. అవును సార్, ఖమ్మంలో వాడేమో ఈ మధ్య 5 years అయింది సార్, బంద్ చేసాము ఈ మధ్య కాలంలో మేము. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మొండుతనము, చదువు కొంచెం అప్పట్లో బాగా చదివిస్తారు, ఇప్పుడు 9వ క్లాస్ చదువుతున్నాడు బాబు. స్టడీలో కొంచెం వెనకపడ్డాడు ఇప్పుడు ఈ మధ్య. లేదమ్మా, ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేయించండి, బ్రహ్మాండం, చాలా బాగుంది జాతకం. ఇవన్నీ చిన్న చిన్న బలహీనతలు అనమాట. మరి బాగుంది అనుకున్న పరిహారాలు ఎందుకు అంటే బాగున్నప్పుడే మనకి కొన్ని గ్రహాల యొక్క యుతులు దృష్టిల వలన యోగం పోతుంది. అందువల్ల శని శుక్ర చంద్రుడికి చేయించండి, చాలా గొప్పడవుతాడు మీ అబ్బాయి. మంచిదండి, శుభం. వియోస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు గురించి సార్, పెద్ద బాబు గురించి. బాబు పేరు, పుట్టిన వివరాలు చెప్పండి. పేరు నాగజేశ్వన్ సార్. ఓకే. 31/3/2008 సార్. డేట్ ఆఫ్ బర్త్. టైం అండి? మధ్యాహ్నం 12:15 సార్. ఓకే. ఎక్కడ పుట్టారు? కడప డిస్ట్రిక్ట్ రాజంపేట సార్. మా ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం మిథున లగ్నంలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. సార్. బాబు జాతకరీత్యా బుధుడు 10వ స్థానంలోను, శుక్రుడు భాగ్యస్థానం ముందు, గురుడు స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా మంచి విద్యాయోగాలు. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో విపరీతమైన మొండితనము, చెప్పిన మాట వెనుకపోవడం అనేది మనకి ఎక్కువగా 2022 నుంచి చూపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా చికాకు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయాలంటే కుజ, శని, చంద్రుడు
కుజ శని చంద్రులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి, జపాలు చేయించండి. 2028 వరకు నేను చెప్పిన జపాలు చేయించండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. సార్ అది మొన్న 10th ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయిపోయాడు సార్. ఓకే. మళ్ళీ సప్లిమెంట్ రాశాడు, దాంట్లో కూడా రాలేదు సార్. అయ్యో. ప్రెగ్నెంట్ అయిపోతున్నాడు, ఎక్కడ చేర్చేదానికి కూడా కాలేదు సార్. మళ్ళీ 10th క్లాస్ రాయాలి కదా. 2 times రాసినాడు సార్, రాసినా కూడా రాలేదు సార్. అవును, మళ్ళీ రాయించండి అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఒకటి సరిగా చదువుకోపో, మొండితనం ఎన్ని ఎక్కువ అవటం సహజంగా అందరికి కొంతమంది జరుగుతూ ఉంటుంది. బాగా మొండిగా ఉంటాడు. పెద్ద పెద్ద స్కూల్స్లో 10 లక్షలు కట్టి నేను చూసాను టాప్ స్కూల్స్లో 3-4 సార్లు తప్పిన వాళ్ళు 10th క్లాస్ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అర్థమైందా? అందుకే నేను ఏమంటున్నానంటే మీరు మళ్ళీ రాయించండి అబ్బాయి చేత. కుదిరితే 10th మొత్తం రాయడం కుదురుతుందంటే మళ్ళీ రాయించండి. నేను చెప్పిన జపాలు కుజ శని చంద్రుడికి జపాలు చేయించండి, అబ్బాయిలో మార్పు వస్తుంది. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. నేను చెప్పిన జపాలు చేయించండి, శ్లోకాలు. ఎందుకంటే మీరు అలా వదిలేస్తే అసలు మీకు కూడా అలివిగాడు, అసలు మీ మాట కూడా ఎండు. బాగా అడిక్ట్ అయిపోయాడు సార్. అట్లా ఏంటి ఫోన్కి ఇప్పుడు అందరూ అలానే అయిపోయారమ్మా. చిన్నపిల్లల నుంచి ఇస్తున్నారు కదా, అది కొద్దిగా తీసుకోండి. లేదంటే అవును, మరి అలాంటప్పుడు మీరు ఏదైనా హాస్టల్లో కానీ ఏదైనా పడండి మళ్ళీ 10th క్లాస్ మళ్ళీ. ఫోన్ ఆఫ్ చేస్తే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి అసలు. అవునండి, మెంటల్ డిజార్డర్ ఇది మొబైల్ ఇదేదైతే ఉందో స్క్రీన్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. సైకలాజికల్ డిజార్డర్ మొబైల్ అనేది చాలా ఇబ్బంది. ఇప్పుడు మీకే చాలా మంది పిల్లలకి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. కొద్దిగా నేను చెప్పిన కుజ శని చంద్రులకి జపాలు చేయించండి. 2028 వరకు చేయించాలి. డెఫినెట్గా అబ్బాయి మార్పు వస్తుంది. 6 నెలలకు ఒకసారి చేయించండి. ఓకే అమ్మా. అది గేమింగ్ డిజార్డర్ అంటారు. దానివల్ల సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే కాదు, 2013 నుంచి ఇది ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం కాదమ్మా, నేను చెప్పిన చేయించండి. బాగా చదువుతాడు, ఏం కాదు. అబ్బాయి ఇప్పుడు టైం 28 వరకు బాగా చదువు, తప్పాడైనా ఆపేయద్దు, మళ్ళీ చదివించండి, సెట్ అయిపోతారు, ఏం కాదు. 9th క్లాస్ మంచి వెరీ గుడ్ బాయ్ అనే స్కూల్లో మంచి పేరు ఉంది సార్. ఇప్పుడు కూడా అవుతాడులే, గుడ్ బాయ్ అవుతాడు. ఏమైందంటే 2021 జనవరి నుంచి అబ్బాయికి శని అంతర్దశ వచ్చింది. ఈ శనికుజుల యొక్క పాపకత్రి యోగంలో విపరీతమైన మొండితనం పెరిగింది. తర్వాత గేమింగ్ డిజార్డర్ అంటారమ్మా. పెద్దవాళ్ళే పెద్ద ఇప్పుడు నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు 83లో పుట్టాడు. వాడు ఆఫీస్లో చేస్తాడు, ఇంటికి వెళ్ళగానే తలపేసుకుంటాడు, ఇంకెవరి మాట వినరు. ఆ అబ్బాయి ఏంది 40 years దాటిపోయినాయి కదా, వాడు పెళ్లి చేసుకోవాలా ఏం చేసుకోవాలా, ఇంకా పెళ్లి కాలేదని ఎన్నో పూజలు చేయించారు వాళ్ళు. నేను చెప్పే వేస్ట్ అండి అలా చేయించడం. ఒక్కొక్కరు 10 గ్రాముల బంగారం దానం ఇస్తే పెళ్ళి అయిద్దని ఇలా చాలా చేశారు వాళ్ళు. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, అసలు ఏం కాదు, ముందు గేమింగ్ డిజార్డర్ అనేది ఒక డిజార్డర్, దాని ట్రీట్మెంట్ ఇప్పించాలి. అనేది పూజలు చేస్తే ఫలితాలు రావు, అందువల్ల గైడెన్స్ ఇవ్వండి. ఈ అబ్బాయి ఇంకా స్టేజ్ చిన్నగానే ఉన్నాడు కాబట్టి ఈ పరిహారాలు చేయించండి. ఓకే, మంచిదమ్మా, జాగ్రత్త అమ్మా. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగోత, నమస్కారం అండి. నమస్తే సార్. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి, మా హస్బెండ్ గురించి. నా పేరు అనూష. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. ఏ ఊరమ్మా? రావినూతల సార్. రావినూతల, ఓకే. ఎక్కడ? ప్రకాశం జిల్లానా ఇది? అవును. ఓకే, చెప్పండి అమ్మా. నాది డేట్ ఆఫ్ బర్త్ 5/5/1995. 5/5/1995. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 6 o'clock లోపు. ఓకే, 5:30 నుంచి. ఎక్కడ పుట్టారు? రావినూతలే సార్, హాస్పిటల్లో. ఇప్పుడు ఉండేది మీరు ఎక్కడ? మేము ప్రెసెంట్ అయితే చీరాల్లో ఉన్నాం సార్. చీరా, ఓకేనమ్మా. చూడమ్మా, 5 మే 1995, 5:30 నుంచి 6 మధ్యలో అన్నారు. రావినూతల, ప్రకాశం జిల్లా. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం అంటారమ్మా. అవును సార్, అవును. మేషలగ్నం అంటారు. మేషలగ్నానికి ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుందమ్మా. శని చాలా బలంగా ఉన్నాడు. శని స్వక్షేత్రంలో ఉంటాం, నవాంశ ఉచ్చస్థితిలో ఉంటాం. మీకు యాక్చువల్గా అయితే మంచి గవర్నమెంట్ జాబు. రవి లగ్నంలో ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచి రాజయోగాలు చూపిస్తున్నాయి అన్నమాట. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శని మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా శని పాపకత్రి యోగంలో ఉన్నాడు. పాపకత్రి యోగంలో శని కర్మభ్రష్టత్వాన్ని ఇస్తాడు. తెలియనటువంటి సమస్యలు, అన్ని పాజిటివ్గా ఉన్నట్టుంటే అందరూ మంచిగా ఉన్నట్టుంటారు, అందరూ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇది శని పాపకత్రి యోగంలో ఉండటం వల్ల జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. రెండోది, మీ జాతకంలో ఏంటంటే బుధుడు యొక్క స్థితి వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తాడు. కుటుంబ సౌఖ్యంలో సంతానం ఆలస్యం అవటమా, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల సంతానం ఆలస్యం అవటమా, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. శని, బుధ, గురు, కుజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతున్నారు. మీ వారిది కూడా చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి వారిది. 2nd month 3rd 1991. 3rd February
ఒక్క నిమిషం. 1991. 1991 ఆదివారం అవుతుంది. టైం చెప్పండి అమ్మా. టైం నైట్ 10:55 సార్. 10:55. ఎక్కడ పుట్టారు ఈయన? చెన్నై సార్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు వచ్చేసి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. అవును సార్. రాశి కన్యా రాశి అవుతుంది, లగ్నం తులా లగ్నం అండి. వీరికి నడిచే దశ అసలు బాగాలేదమ్మా. ఇప్పుడు 2021 నుంచి గురు మహర్దశ నడుస్తుంది. ఇదేంటంటే కర్మభ్రష్టత్వం ఇస్తుంది. ఏ విధంగా అయినా సరే వారిని మనం అర్థం చేసుకోలేం, వారు మనకు అర్థం కాదు అన్నట్టుంటారు. కుటుంబ సభ్యుల్లో చికాకులు ఉంటాయి. హెల్త్ కూడా కొద్ది కేర్ తీసుకోవాలి. ఇచ్చిన టైం ప్రకారం. టైం ఏదన్నా 10 minutes తేడా ఉంటే లగ్నాలు మారుతాయి అన్నమాట. అది మీరు గమనించాలి. సంతానానికి సంబంధించి ఇష్యూస్ ఉండడానికి కూడా కారణం అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అదే కాక కొంచెం ఇద్దరం జాబ్ చేస్తున్నాం కానీ అసలు గ్రోత్ లేదు, ఫినాన్షియల్ గా స్టేబుల్ గా లేము. పిల్లలు ఒకటి ప్రాబ్లము. అన్నీ ఆలోచించడం, చేసిన పనినే రిపీటెడ్ గా చేయడం, ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు ఒక పని మనం ఒక అందరూ 2 minutes లో చేసే పని కూడా తను ఒక 10 minutes టైం తీసుకున్నారు. అది కూడా ఆలోచిస్తున్నాడు, చేస్తున్నాడు, చూసిందే చూడాలనిపించింది. చెప్తాను ఏం లేదమ్మా, గురువు ఈయనకి ఇబ్బంది పెడతారు. మేజర్ ప్రాబ్లం అంటే గురుదశ. ఎందుకంటే గురువుకి తప్పనిసరిగా జపం చేయించుకోవాలి మీరు. తర్వాత వీరి జాతకంలో కుజుడు చాలా బలహీనంగా ఉన్నాడు. కుజుడు బలహీనంగా ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అగ్రెసివ్గా ఖర్చు పెట్టడం కానీ, అగ్రెసివ్గా మాట్లాడటం కానీ, లేదనుకోండి అసలు మాట్లాడకుండా ఉంటాం కానీ, మైండ్ అంతా ఫిక్స్డ్ మైండ్. మనం ఎంత పలకరించినా ముభావంగా ఉంటాం కానీ అలా ఉండడానికి అవకాశం. ఎక్స్ట్రీమ్గా ఉంటారు వీళ్ళు. అది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇది కుజుడు వల్ల జరుగుతుంది. రెండోది. మూడోది ఏంటంటే బుధరాహులు కలయిక. వీళ్ళు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, లేకపోతే నిద్ర అసలు పోరు. మీరు అన్నారు చూసారు, రిపీటెడ్ ఓసిడి ఉంటుంది. వీళ్ళు ఓసిడి వస్తుంది, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వస్తుంది వీళ్ళకి. అందువల్ల నమ్మకం ఉంటే వారికి, మీకు కాదు. గురు కుజ రాహులకి జపాలు సంవత్సరానికి ఒకసారి 2036 వరకు చేయించుకోండి. గురువు కుజ రాహు మీ వారికి చేయించాలి. తర్వాత దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. గాన్గపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవటము సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా వెళ్ళాలమ్మా. ఎందుకంటే గురుదశ ఇబ్బంది అమ్మా. హెల్త్ మీద కూడా ప్రాబ్లం వస్తుంది. బ్యాక్ పెయిన్ అని, లావ్ అయిపోవటము, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత వెన్నులో భయం ఉంటుంది, ఊరినే భయపడుతుంటారు. అన్నీ ఏదంటే చికాగ్గా ఉంటుందన్నమాట. నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయలేవు. అలాగే మీరు కూడా కుజ శని బుధ గురువులకి జపాలు తరచుగా చేయించుకుంటుండే సంవత్సరానికి ఒకసారి. డెఫినెట్గా మార్పు వస్తుందమ్మా అన్ని విధాలుగా. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు పద్మ. మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు మంజు. డేట్ 27 5వ నెల 27 5వ నెల 2006. టైం అమ్మా 10:10 PM. 10:10. ఎక్కడ పుట్టారు? మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి మంజు రోహిణి నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా. రాశి వచ్చేసి వృషభ రాశి, లగ్నం మకర లగ్నం అండి. పాప చేతగారు ఇచ్చేయంటే అన్ని యోగాలు చాలా బాగున్నాయి. అయితే శని కుజ రవిగ్రహాల వలన మనకి ఏదైనా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటము, ఆడపిల్లలకు వచ్చేటువంటి యుక్త వయసులో వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. తర్వాత కోపం అనేది, మూర్ఖత్వం అనేది కొద్దిగా ఉంటుంది. శని కుజ రవి శ్లోకాలు గురుడు రోజు చేయమని చెప్పండి, అమ్మాయికి మంచి జరుగుతుంది. స్టడీ గురించి. అదే స్టడీ గురించి ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ లో IIT ఎగ్జామ్ రాసింది కానీ సీట్ రాలేదు, ర్యాంక్ రాలేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు అమ్మాయిని? ఇప్పుడు అదే ఏం తెలుస్తలేదు స్వామి. మళ్ళీ IIT రాస్తా అంటుంది. కాదమ్మా, మీరు జాయిన్ చేసేసాను. ఎంసెట్ రాలేదా? ఎంసెట్ రాసింది, ర్యాంక్ క్వాలిఫై అవ్వలేదా? కాలేదు. ఓకే, మీరు మళ్ళీ జాయిన్ చేసేసాను అమ్మా. ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేసేయండి. ర్యాంక్తో సంబంధం లేదు. బోర్డు కుప్పలు తెప్పలు ఉన్నాయి హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలు బోర్డు ఉన్నాయి. ఇయర్ వేస్ట్ చేయకండి. ఇప్పుడన్నా బాగా చదువుకోమని చెప్పండి. శ్లోకాలు నేను చెప్పినవి చేయమని చెప్పండి. ఎందుకంటే ఒకసారి రాలేదంటే మళ్ళీ ట్రై చేయడం అనవసరం ఈ రోజుల్లో. ఐఐటీలో ఎలా జాయిన్ చేస్తావు? మళ్ళీ నువ్వు లాంగ్ టర్మ్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రాదు ఐఐటీ. అమ్మాయికి రాసిన వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయండి. హైదరాబాద్లో బోర్డు ఉన్నాయి, బోర్డు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఓకే, ఈసారైనా బాగా చదువుకోమని చెప్పండి. బాబు గురించి కూడా. బాబు పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. పుట్టిన తేదీరాలు చెప్పండి. 6వ తారీఖు 9వ నెల 2007. టైం 5:25 PM. 5:25 PM. ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో పుట్టాడా?
రామంతపూర్లో. ఏమా రామంతపూర్ హైదరాబాద్. ఓకే ఓకే. పునస్సు నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, కుంభలగ్నం అంటారమ్మా. బాబు జాతకరీత్యా ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది, శని బలంగా ఉన్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చంద్రుడు, శుక్రుడు, కేతువుకి ఈ అబ్బాయి శ్లోకాలు చదువుకోవాలి. బాగా చదివించండి, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సరే సార్. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ డిప్లొమా. ఇక్కడ హైదరాబాద్లోనా? ఇక్కడ స్వామి ఎల్బీ నగర్లో. ఓకే ఓకే. ఇది ఆ పాలిటెక్నిక్ అయిపోయాక ఇంజనీరింగ్లో జాయిన్ చేయండి, ఈసెట్ రాయించి. బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, ఆఫీసర్ అవుతాడు. కొద్దిగా నేను చెప్పిన రోజు శ్లోకాలు చంద్రుడు, కేతువు, శుక్రుడు చేయమని చెప్పండి. పాపకి వస్తుందా స్వామి గవర్నమెంట్? ఏంటి పాపకి కొద్ది కష్టం, జాతకంలో అంత యోగాలు లేవు, ప్రైవేట్ జాబ్స్లోనే వెళ్ళాల్సి వస్తుంది. బాబుకి అయితే బలమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఓకే, మంచిదండి, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా భర్త గురించి తెలుసుకోవాలి. మీ భర్త గారి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. రాజేంద్ర. రాజేంద్ర, చెప్పండి అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. ఆగస్టు 23 అండి. 23 ఆగస్టు 1990 అండి. పొద్దున 4:30. 4:30 తెల్లవారుజామున. ఎక్కడ పుట్టారు? ముస్తాబాద్, విజయవాడ దగ్గరగా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ వారు ఉత్తర ఫల్గుని 3వ పాదంలో పుట్టారమ్మా. కర్కాటక లగ్నం అంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహాదశ. రాహు బాగానే ఉన్నారు. అయితే శని, బుధ గ్రహాలు కేతువు వల్ల ఈయనకి ఇబ్బంది. ఎందువల్ల అంటే శని యొక్క ప్రభావం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్నగా ఇబ్బందులు రావడానికి కారణం అవుతారు. బుధుడు వలన ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తాయి, అవి కూడా అనాలోచితంగా వెళ్తూ ఉంటాయి. కేతు వలన తెలియనటువంటి సమస్యలు. శని, బుధ, కేతు నవగ్రహ శ్లోకాలు పఠిస్తూ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించమని చెప్పండి, అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి. ఏంటంటే బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తున్నారండి, ఇండియన్ బ్యాంక్ లో అటెండర్ గా పనిచేస్తున్నారు. అది పర్మనెంట్ అవుతుందా ఈ పేరు అవదా అనేది కొంచెం ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళాలి కదమ్మా పర్మనెంట్ అవ్వాలంటే. ఎగ్జామ్స్ ఈయనకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయమనండి. వేరే వాళ్ళ మీద పర్మనెంట్ అవుతుందా అనేది గాల్లో దీపం పెట్టి ఎందుకని గట్టిగా రాయమనండి. ఏదైనా మంచి జాబ్ వస్తుంది అబ్బాయికి. గవర్నమెంట్ జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఏం చదువుకున్నారు ఈయన? ఏం చదువుకోలేదండి, 10th. చదువుకోమని చెప్పండి. కొద్దిగా గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇప్పుడు 90లో పుట్టాడంటే 30 ఏళ్ళు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి ఇలాంటివి కంప్లీట్ చేసుకుంటే 6 ఏళ్ళు అయిపోతుంది కదా, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. మరి వాళ్ళకి డబ్బులు కట్టి పర్మనెంట్ అవుతుందా అనేది అనవసరం. అర్థమైందా? జాతకం అంతా బాగుంది. మరి జాతకం బాగున్నప్పుడు ఎందుకు కలిసి రాలేదంటే కారణాలు ఇవి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటము, సరైన గైడెన్స్ లేకపోవడం అనేది కామన్ కదా, దానివల్ల ఇబ్బందులు. వాటికి రెమెడీస్ ఇవి. జాతకం అంతా బాగున్నట్టు ఉంటుంది, ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఇవి. మంచి ఉద్యోగాలు 10th క్లాస్ అయినా మంచి ఉద్యోగాలు వస్తే తెలివి చేసుకుంటే అబ్బాయి జాతకం బాగుంది, నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి, మార్పు వస్తుంది, ఏదైనా ప్రయత్నాలు చేయమని చెప్పండి గట్టిగా. ఓకే, అలాగే ఇంకొకటి సార్, మా ఇద్దరు పేరు నాది కూడా ఒకసారి చూసి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తిరుపతమ్మ సార్ నా పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 28, 2000 సంవత్సరం. 2000. అరే 2000 సంవత్సరం, అప్పుడు నీకు ముగ్గురు పిల్లలా? ఎంత దారుణంగా ఉన్నారమ్మా. టైం చెప్పండి. టైము 9:40 సార్. పొద్దుట? పొద్దుట. ఎక్కడ పుట్టావమ్మా నువ్వు? నేను నున్నలో పుట్టాను సార్. ఎక్కడ? నున్నా. ఓకే, విజయవాడే కదా. విజయవాడ. చూడమ్మా, మీరు కూడా కర్కాటక లగ్నం, పూర్వభద్ర. నువ్వేం చదువుకున్నావు? నేను ఇంటర్ చదివాను సార్. మరి ఎందుకు పెళ్లి చేశారు? ఇంట్లో సమస్యలేనా మీకు? వెంటనే చేశారు పెళ్లి వెంటనే? అంటే నాన్నగారికి ఆరోగ్యం బాగోకప్పుడు పెళ్లి చేసేసారు. ఏం చేసేవాళ్ళు నాన్నగారు? నాన్నగారు వ్యవసాయ పని చేసేవాళ్ళు సార్. నాన్నగారికి పిట్స్ ఉన్నాయి. సరే అమ్మా, ఎంత బాగోపోయినా ఆడపిల్లల ఇబ్బంది పెట్టుకో. చాలామంది తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ చేసేటువంటి పనులు ఇవి. ఆడపిల్లల్ని తోసేయాలి, లేకపోతే ఆయనకి బాగాలేదు, సీరియస్గా ఉంది, ఇది ఉందని. నీ జాతకం కూడా చాలా బాగుంది. నీకు కూడా కొద్దిగా చదువుకోండి, ఏదో రకంగా చదువుకో. ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం, పల్లెటూరులో ఉంటారు, రైతు బిడ్డలు ఉంటారు, పెళ్ళి అయిపోయి ముగ్గురు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అయిన ఉన్నారు, సాఫ్ట్వేర్ బయటికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద కంపెనీ పెట్టులో ఉన్నారు. అందుకే నీ జాతకం కూడా చాలా బాగుంది. అనవసరంగా చేతులారా మానవ తప్పిదం, హ్యూమన్ ఎర్రర్ అంటారు కదా. అందువల్ల మీరేం చేస్తారంటే బుధ శనికి శ్లోకాలు చదువుకోండి. బుధుడు శనికి చదువుకుని గట్టిగా ప్రయత్నం చేయండి. మీరు కూడా చదువుకునే ప్రయత్నం చేయండి ఏదో ఒకటి.
తప్పకుండా మంచి జరుగుతుంది. మీకు బుధుడు శని, ఆ అబ్బాయికి నేను చెప్పినటువంటి శ్లోకాలు చేయమని చెప్పండి. కానీ ఇద్దరు జాతకాల్లో గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, ఇద్దరు వయసులో చిన్నవాళ్లే కాబట్టి ప్రయత్నం చేయండి, మంచి స్థితి వస్తుంది. అర్థమైందా? మంచి జాగ్రత్త అమ్మా. ఓకే, శుభం. మీరు కూడా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్త అమ్మా, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం ఈరోజు ఒక కాలర్తో మాట్లాడాము. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి శ్రీహాన్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. అయితే వారి జాతకంలో బాబు పుట్టింది 2021లో, సింహలగ్నము, చతుర్థ భాగ్యాధిపతి కుజుడు చాలా బలంగా ఉన్నాడు, యోగాలు బాగా ఉన్నాయి, శనీశ్వరుడు స్వక్షేత్రం ఉన్నాడు, మంచిదే, ఆయుష్ అందు బాగానే ఉంది. కానీ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? జ్యోతిర్వైద్యం యొక్క విధానాన్ని మనం గమనించినట్లయితే శని ఇక్కడ షష్టాధిపత్యం రావడం వలన ఆయన స్వక్షేత్రం ఉన్నప్పటికి కూడా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువుతోనూ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడితో కలవడం వలన డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రోత్ ప్రాబ్లం అని చెప్పారు. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా రండి పిల్లలకి గురుడు యొక్క స్థితిగతుల మీద, హార్మోన్స్ అన్నీ కూడా కొన్నిసార్లు చిన్నప్పుడు గ్రోత్ హార్మోన్స్ అన్నీ కూడా గురుడు యొక్క స్థితి పంచమాధిపతి షష్టాధిపతి మీద ఆధారపడి ఉంటాయి. అబ్బాయి జాతకంలో పంచమాధిపతి షష్ఠ స్థితి నీచలో ఉండడం అండి, శని బుధులు కలిసి ఉండడం అనేది మనకి హార్మోన్స్. ఎందుకంటే గ్రోత్ రావట్లేదని ఒక్కొక్క ఇంజెక్షన్ 6 లక్షలు పెట్టి చేయిస్తారండి. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది. గొనోడోట్రోపిన్ అని ఇలాంటి ఇంజెక్షన్ చేయిస్తుంటారు. 6.5 lakhs 7 lakhs అలా ఉంటే ఒక్కొక్క ఇంజెక్షన్. దానికి గవర్నమెంట్ 50% వాళ్ళకి ఆర్థిక స్థితిని బట్టి 100% కూడా చేస్తుంది. కానీ అప్పటికి కూడా కొన్ని ఫలితాలు రావడం లేదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే సిటీకి తీసుకెళ్ళి చేయించాలి, అలాంటి డ్రగ్స్ అనేది కొన్ని కంపెనీస్ మాత్రమే మార్కెట్ చేస్తాయి, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అన్నీ ఉంటాయి. అయితే ఏంటంటే పిల్లవాడు ఇప్పుడు 2021లో పుట్టాడు, ఈరోజు 2024, ఈరోజు తెలిసింది. అదే కనుక మనం ముందుగానే ఇండికేషన్స్ ఇచ్చాం ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అనేటువంటిది. అందువల్ల పిల్లలు పుట్టగానే జాతకాన్ని పూర్తి పరిశీలన జ్యోతిర్వైద్యం ద్వారా చేయించుకున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కరి జాతకాలు చెప్తారండి, కాలసర్ప దోషం అనో లేకపోతే నాగదోషం అనో పితృశాపాలను ఏవో చెప్పేసి ఫలితాలు రాకపోవడానికి ఏదో పరిహారాలు చేస్తాం. కానీ రూట్ కాజ్ ఆఫ్ కర్మ ఏదైతే ఉందో, రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ ఎలాగైతే డాక్టర్స్ తెలుసుకుంటారో అలాగే జ్యోతిష్యంలో రూట్ కాజ్ ఆఫ్ కర్మను మనం తెలుసుకోగలిగితే డెఫినెట్గా పిల్లల యొక్క భవిష్యత్తులో మార్పులు అంటే ఏమవుతుంది, ఈ యొక్క గ్రోత్ అయినోడికి వెంటనే వచ్చేస్తుందా అంటే అలాగండి. ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వారికి ఆ కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ కానీ లేదా అదే ఎవరైనా మంచి డాక్టర్ దొరికి ఆ డాక్టర్స్ ఆ కంపెనీతో టైప్ పెట్టుకుని గవర్నమెంట్ ద్వారా లోన్స్ ఇప్పించడం పరిహారాల వల్ల జరిగి అలా జరుగుతాయి. అంతేగాని జపం చేయగానే ఆ అబ్బాయి పొడుగైపోతాడు అన్నీ అవుతాయని కాదండి. దొరికేటువంటి ఇంజెక్షన్స్, గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. అందువలన ఆ సరైన డాక్టర్ కావాలి, సేవ చేసేటువంటి తత్వం ఉన్న డాక్టర్ కావాలి. తర్వాత డాక్టర్స్ ఎంతమంది ఉండకండి, నాలెడ్జ్ కొంతమందికి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది, అందరికి రాదండి, కొంతమందిగా ఉంటుంది, వాళ్ళకి ఏది ఎక్కడ దొరుకుతుందని తెలుస్తుంది. అలాంటి డాక్టరు ఈ పరిహారాలు చేయటం వల్ల మీకు లభించడం జరుగుతుంది. పరిహారం అంటే అలాంటి ఫలితాలు వస్తాయండి. డాక్టర్ యొక్క సలహాలు జ్యోతిర్వైద్యం ద్వారా మీరు పరిహారాలు చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మారు. ఎందుకంటే ఈ రెగ్యులర్గా ఈ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉన్న నేను చాలామంది చూస్తానండి. ఇప్పుడు ఆడపిల్లలు కూడా 23-24 years ఉంటాయి, వాళ్ళు జస్ట్ 9 years బేబీలా ఉంటారు. వాళ్ళకి కొద్దిగా గైడెన్స్, మాకున్నటువంటి పరిజ్ఞానం, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం గైడెన్స్ ఇవ్వడం, ఒక ఫలానా కంపెనీ లాంటివి దొరుకుతాయని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, అలాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి పెళ్ళిళ్ళైన కూడా ఉన్నారండి ఆడపిల్ల. లాస్ట్ 15 yearsలో నేను చాలామంది చూశాను. అందువల్ల మీకు కూడా చెప్పొచ్చేది ఏంటంటే జ్యోతిర్వైద్యం ద్వారా పిల్లలకు వచ్చేటువంటి సమస్యలు చిన్నప్పుడు తెలుసుకుని వాటికి సరైన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి డాక్టర్ లభిస్తారు. తప్పకుండా మంచి జరుగుతుందండి. జై గురుదేవ దత్త. శుభం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.